మీ అందరికీ తెలుసు నేను వచ్చింది నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు. అది ఎవరు అడ్డా అని, అట్లాంటి అడ్డాలో నన్ను ఒక పెద్ద నాయకుడిగా పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, పల్నాడుకి వస్తా ఉంటే పల్నాడు ప్రాంతానికి నేను పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలిస్తే ఇక్కడున్న పల్నాడులో ఎవరైనా కానీ ఉన్నదని నెల్లూరు బిర్యానీలలో ఎట్టుంటారో ఎవరండి మూర్ఖుడు తల వచ్చాడు. ఎవరికి ఎవరైనా సరే నమ్మింది చేస్తాడు. మంచి అంటే తల మంచుతాడు కానీ డి అంటే డి అనేవాడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా తెలుసు. ఈ ప్రాంతం కల్మషం లేని ప్రాంతం. ఏదైనా సరే గుండెల్లో ఒకటి లోపల ఒకటే ఉన్నది. మనకి నేరుగా ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగానే చెప్తాను తప్ప లోపల పెట్టుకుని కుళ్ళు కుటుంబాలు చేసే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారి గర్వంగా కూడా ఉంది. నా మనసుకు దగ్గరగా నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించినట్లు జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతం ముడిపడే ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు 2 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. మీ అందరూ కూడా ఆలోచన చేయండి. బ్రహ్మనాయుడని మీ బిడ్డగా నెల్లూరు నుంచి నర్సరావుపేట పార్లమెంట్కి వచ్చా. మీ ఆశస్సులు దీవెనల కోసం వచ్చానన్నా సాయం చేయడం మమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నా. మీ అందరికీ కూడా ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా. నాకు తెలిసి మీ పార్లమెంటులో ఒకే ఒకరు ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు మీ పార్లమెంట్ లో సొంత ఇల్లు కట్టుకొని ఉన్నారు. నాకు తెలిసి ఇంకెవరు కూడా కట్టుకోలే. కానీ మీ ఆశీస్సులు దీవెనలతో ఎంపీగా గెలిచిన తర్వాత మీ పార్లమెంట్ లోనే నా సొంత ఇల్లు చిన్నదైనా కట్టుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అది పెద్దలు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆ కుటుంబం తర్వాత నాకు తెలిసి ఎవరో ఇక్కడ అద్దెల్లోనే లేకపోతే ఎక్కడన్నా ఉండిపోయేవాళ్ళే తప్ప ఈ పార్లమెంట్ లో ఎవరికి కూడా ఎంపీలకి సొంతలు లేదు నాకు తెలిసి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఇది కూడా నా సొంత ప్రాంతం లాగే ఈ అందరూ కూడా ఏడు నియోజకవర్గానికి సంబంధించిన నా కుటుంబ సభ్యుల్లాగే ఈ పార్లమెంట్ లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఒకసారి కాదు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా రాజకీయ పల్లాలు ఎంపీగా పోటీ చేస్తా. నేను ఒకటి అడిగాను అన్నని, నేను ఎమ్మెల్యేగా ఉన్నవాడిని, నాకు ఎప్పుడు జనాల్లోనూ జనాలతో తిరిగే అలవాటు. నన్ను ఎందుకు ఢిల్లీ పంపిస్తాను స్వామి, నన్ను నేను ఇక్కడ ఉంటానన్నాను. నేను లేదు నువ్వు ఢిల్లీకి పో, అయినా కానీ తిరుగుతాను, ఏం ఇబ్బంది లేదన్నాడు. అందరికీ కూడా చెప్తాన్నా, మా 7 శాసనసభ్యుల్ని కలుపుకొని అందరిలో కూడా చిన్నవాడిని, అందరూ కూడా నాకు అన్నల సమానులు, వాళ్ళందరూ కూడా కలుపుకొని నిత్యం మీతో కలిసి పనిచేస్తా, మీతో కలిసి ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఏదో ఇచ్చినా కూడా, ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, ఇందాక అన్న చెప్పాడు మాకు వచ్చింది ఇదే అని. నాకు 7 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరు కూడా సహకారంతోనే మీ అందరం కూడా రేపు ఎంపీ అవ్వగలిగారు. కానీ తప్పకుండా 7 నియోజకవర్గాలకి సమానంగా ఢిల్లీలో నా వంతు ఎంతైనా కష్టపడే తప్పకుండా వినుకుంటే ప్రాంతానికి ఎంత మంచి చేయగలగాలో ఖచ్చితంగా బ్రహ్మనాయుడుతో సహకారంతో నా వంతు తప్పకుండా మీ ప్రాంతానికి అందగలగాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, ఈ రోజు ఇక్కడున్న బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఆలోచన చేయండి. ఒక అవకాశం మనకు వచ్చింది, గెలిపించుకొని మన బిడ్డను గెలిపించుకున్నాం, తమ్ముని గెలిపించుకున్నాం, మా అన్నని గెలిపించుకున్నాం అని గర్వంగా మనం గౌరవం వేసే రోజు దగ్గరలో ఉంది. అది మీ అందరి చేతుల్లోనే ఉందని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. అందరూ ఒక్క ఆలోచన చేయండి అన్న. మనకు కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో 5 మంది బిడ్డలు, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, రచన చేసుకుంటాం, అలుగుంటాం, అన్ని చేస్తాం. కానీ బయట ఒక సమస్య వస్తే 5 మంది ఏ విధంగా పిడికలు బిగించి ఒక్కబడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అలుగులుంటాయి, బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి. ఎన్ని వచ్చినా సరే సమయం వచ్చినప్పుడు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా
ఉన్నా. కాబట్టి చిన్న పొరపాటు ఎన్నికల సభలో మనం చేస్తే అది ఇంకా సరిదిద్దుకోవాలని పొరపాటు అవుతుంది. ఒక చిన్న పొరపాటు మనం చేస్తే మళ్ళీ ఇంకోసారి బీసీలు కానీ ఎవరికైనా పదవులు ఇవ్వాలంటే ఆలోచన చేస్తారు. ధైర్యంగా ఈరోజు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని చిన్న చిన్న పొరపచ్చులున్నా మనందరి మధ్య ఒకటవుతాం. వినుకొండ నుంచి బ్రహ్మనాయుడు అనే 60,000 మెజార్టీతో గెలిపించుకుందాం. దాంతో పాటు మీ ఆశీస్సులతో ఇంకో చేస్తే ఒక ఓటు బ్రహ్మనాయుడానికి, మరో ఓటు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా అనిల్ అనే వాడికి కూడా ఎంపీగా కూడా ఓటు వేయమని మాత్రమే వాళ్ళు అడుగుతా ఉన్నా. Please subscribe .news.